1. ఇటీవల ప్రచురించబడిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో ఐఐటి, ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఉత్తమ విద్యా సంస్థగా ర్యాంక్ పొందింది. 2. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల లింగ బడ్జెటింగ్ పై మొదటి జాతీయ సంప్రదింపులను నిర్వహించింది. 3. షెడ్యూల్డ్ తెగ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఢిల్లీ విశ్వవిద్యాలయం ఇటీవల జై హింద్ పథకాన్ని ప్రారంభించింది. 4. ఇటీవల జర్నలిజం రంగంలో అత్యుత్తమ సేవ చేసినందుకు శ్రీరామ్ బహదూర్ రాయ్కు పద్మభూషణ్ అవార్డు లభించింది. 5. ప్రపంచ ఆర్థిక వేదికలు విడుదల చేసిన గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారతదేశానికి 71వ స్థానం లభించింది. 6. మేఘాలయ రాష్ట్రానికి చెందిన రిండియా సిల్క్ మరియు కాశీ చేనేత ఉత్పత్తులకు భారత ప్రభుత్వం భౌగోళిక సూచిక డి ట్యాగ్ను మంజూరు చేసింది. 7. 54 భారతీయ సంస్థలు క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో చేర్చబడ్డాయి. 8. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో తీవ్రతరం అవుతున్న భూగర్భజల సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హైబ్రిడ్ వరి సాగును నిషేధించింది. 9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ రిపౌస్ టెక్నిక్తో తయారు చేసిన వెండి క్లచ్ పర్స్ను సైప్రస్ ప్రథమ మహిళకు ప్రధాన మంత్రి మోదీ బహుమతిగా ఇచ్చారు. 10. జూన్ 20న ప్రతి సంవత్సరం ప్రపంచ శరణార్థుల దినోత్సవం జరుపుకుంటారు. 11. గత 5 సంవత్సరాలలో విద్యుతుత్పత్తి సామర్థ్యంలో అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్న దేశాలలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. 12. కాలుష్యాన్ని అరికట్టడానికి కేరళ హైకోర్టు కొండ ప్రాంతాలు, వివాహాలు, తినుబండారాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించింది. 13. 2025 నుండి 26 ఆర్థిక సంవత్సరానికి 4.49 లక్షల కోట్ల రూపాయల లింగ బడ్జెట్ను కేటాయించారు. 14. గత 3 సంవత్సరాలలో ప్రపంచ సౌరశక్తి ఉత్పత్తి మొత్తం విద్యుతుత్పత్తిలో 6.9 శాతానికి రెట్టింపు అయింది. 15. వ్యవసాయంలో ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి మహారాష్ట్ర రాష్ట్రం ఇటీవల మహా కృషి ఏఐ పాలసీ 2025 నుండి 29ని ఆమోదించింది.